తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. అయితే జనవరిలో ఒక పెక్యులర్ కాంబినేషన్ ఒకటి ఏర్పడబోతోంది అస్ట్రాలాజికల్ గా మనం మాట్లాడుకుంటే. పంచగ్రహ కూటమి జరగబోతోంది. రైట్. అయితే ఎప్పుడు ఎగ్జాక్ట్ గా ఏ రోజున ఈ పంచగ్రహ కూటమి అనేది స్టార్ట్ అవుతోంది, ఎన్ని రోజులు ఉంటుంది, పంచగ్రహ కూటమి అంటే ఏమిటి, మరి ఆ రోజుల్లో ఉండేటటువంటి అంటే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది పంచగ్రహ కూటమి. ఈ పంచగ్రహ కూటమి అనేది కొన్ని కొన్ని సినిమాల్లో వాడటం ద్వారా కూడా దానికి ఎంతో కొంత ప్రాచుర్యం వచ్చింది. చతుర్థ గ్రహ కూటమి అవును, అని ఇట్లా. అవును. సరే, దీని గురించి ఒక్కసారి చెప్పండి సార్. ఏమిటి ఈ పంచగ్రహ కూటమి అంటే? అది పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు కలిసిన దాన్ని మనం కూటమి అంటున్నాం అనుకోండి. ఉమ్. అలా 3 గ్రహాలు కలిస్తే త్రిగ్రహ కూటమి, 4 గ్రహాలు కలిస్తే అలా షట్గ్రహాల కూటమి అనేది ఇంచుమించు మనం అంతకుముందు ఉగాది టైంలో చూసి ఉన్నాం. అవును. సో ఇప్పుడు కూడా మనకి ఈ పంచగ్రహాల కూటమి అనేది జనవరి 18 నుంచి ఇంచుమించు 21 ఉమ్. మధ్యాహ్నం వరకు కొనసాగడానికి ఉంది. అంటే ఇక్కడ మనకి ఉత్తరాషాఢ పూర్తిగా 3 పాదాల్లోను, తర్వాత శ్రవణం 4 పాదాల్లోను, తర్వాత ధనిష్ట 2 పాదాల్లోను. సో ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఇంకొద్దిగా ఇంపాక్ట్ అనేది, ఎందుకంటే మకర రాశిలోనే ఏర్పడటం అనేది. ఇంపాక్ట్ అంటే ఎటువంటి అది impact, sir? చెడా మంచా అదే క్వశ్చన్. కదా. సో ఇక్కడ మనకి వచ్చినప్పటికీ ఉత్తరాషాఢ వారికి వారి యొక్క జన్మ నక్షత్రంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడటం అనేది ఉంటుంది. కనుక వాళ్ళకి అంత మంచిది కాదు. ఉత్తరాషాఢ. సో ఆరోగ్య భంగం కలగడానికి కానీ, అందులో మనకి ఏర్పడుతుంది కూడా కొద్దిగా చంద్రబలం తక్కువై ఆదివారం అమావాస్య నాడు ఏర్పడటం అనేది కూడా జరుగుతోంది. సో అందుకని ఈ ఉత్తర కుత్తిక ఉత్తరాషాఢ, అంటే ఉత్తర రవిపాలిత నక్షత్రాలు. రవిపాలిత నక్షత్రాలు కదా, వాళ్ళందరికీ కూడా జన్మరాశిలో ఏర్పడినట్టే కదా. అందుకని ఈ నక్షత్రాల వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇది సంపదల విషయంలో కాదు, ఆరోగ్యం కానీ ఏదైనా సరే ఆకస్మిక ప్రమాదాల విషయంలో కానీ అంటే ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయా లేకపోతే? ఎక్కడైనా ఉండొచ్చు. సో ప్రయాణాల్లో ఒకసారి ప్రమాదాలు లేవనుకోండి, వస్తువులు పోగొట్టుకోవచ్చు విలువైనవి. సో ఓకే. అందుకని ఇక్కడ వీళ్ళకైతే ఏదైనప్పటికీ కూడా నష్టం కానీ అనారోగ్యం కానీ అనేది మనం చెప్పాలి రవిపాలిత నక్షత్రాలు. నక్షత్రాలు. అయితే ఇంకా మరి ఏదైతే తర్వాత ఉండే 2 నక్షత్రాల వారికి కూడా మంచిదే. మంచిదా? అంటే చంద్రుడు యొక్క నక్షత్రాల్లో వారికి కానీ, తర్వాత కుజుడు నక్షత్రాల్లో వాళ్ళకి, అంటే కుజుడు నక్షత్రాలు ఏంటి, చంద్రుడి నక్షత్రాలు అనేది మళ్ళీ వాళ్ళకి కలుగుతుంది సందేహం సందేహం. వస్తుంది కదా. సో రోహిణి నక్షత్రం ఒకటి, హస్తా నక్షత్రం ఒకటి, తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి మంచి జరగటం అనేది ఉంటుంది. ఎప్పుడు 18వ తారీఖు పూర్తిగా. సో 19వ తారీఖు ఏదైతే ఇందాక చెప్పిన 3 నక్షత్రాల వారికి మంచిది కాదు. 20వ తారీఖు ఏదైతే ఉంటుందో మృగశిర, తర్వాత చిత్త, ధనిష్ట నక్షత్రాల వారికి మంచిది కాదు. అసలు ఓవరాల్గా ఎవరికి మంచి ఎవరికి చెడు అనేది ఒకసారి చూసాం. చెప్పేద్దాం సార్. సో మనం ఇలా నక్షత్రాల వారికి ఒక 3 నక్షత్రాలు అదే మకర రాశిలో ఉన్న వాళ్ళకి మాత్రం మనం చెప్పడం అనేది జరిగింది. కానీ బాగా యోగింపు అనేది అయితే కనుక ఖచ్చితంగా మీన రాశికి. మీన రాశికి యోగిస్తోంది. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా వాళ్ళకి లాభంలో పంచగ్రహ కూటమి ఏర్పడటం అనేది జరిగింది. ఖచ్చితంగా వారు చేసేది వ్యాపారమైనా ఉద్యోగమైనా అది శ్రేయోదాయకంగా ముందుకెళ్ళటం అనేది అయితే సంభవిస్తుంది. తర్వాత మేష రాశి వారికి కూడా మంచిది. అంటే మొదట ఉన్న 3 రాశులు అంటే మీనము, మేషము, వృషభం వీరికి చాలా మంచిది. ఎందుకంటే ఒకరికి భాగ్యస్థానంలో సంచరించడం అనేది ఉంటుంది, ఒకరికి రాజ్యస్థానంలో ఉంటుంది. సో తర్వాత ఇబ్బంది ఎవరికి అంటే కనుక ఖచ్చితంగా మిథున రాశికే. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఇది అష్టమంలో పడుతుంది పంచగ్రహ కూటమి అనేది. సో ఖచ్చితంగా వీరికి కూడా మకర రాశిలో ఉన్నప్పుడు రవి నక్షత్రాల వారికి ఎలాగైతే ఇబ్బంది ఉందో, మిథున రాశి వారికి ఆరోగ్య భంగం ఉంది, తర్వాత అవమానాలు ఉన్నాయి, ఇతరులతో ఏవైనా సరే తాత్కాలికంగా మనస్పర్ధలు కానీ క్లేశాలు కానీ ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కనుక మిథున రాశికి అంత మంచని చెప్పలేము. కానీ కర్కాటక రాశికి మాత్రం ఏది మంచి ఏది చెడు అనేది కొద్దిగా ఇబ్బంది ఉంది. రెండు ఉన్నాయి. చెడు ఉంది. అంటే ఇప్పటిదాకా ఏదైనా సరే భార్యాభర్తల మధ్య గొడవలు అనేది ఎక్కువ స్థాయిలో ఉన్నాయనుకోండి, అవి మరింత ఎక్కువై ఒకసారి ఒక క్షణికావేశంలో ఇద్దరు కూడా డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టేయచ్చు. సో
అక్కడ కొద్దిగా డేంజర్ ఉంది. సప్తమ స్థానంలో సప్తమ జరుగుతుంది కాబట్టి. స్థానంలో మనకి ముఖ్యంగా వ్యయాధిపతి బుధుడు సంచరించడం అనేది ఒకటి. ఉమ్. తర్వాత ద్వితీయాధిపతి తన శత్రు దాంట్లో ఉండటం అనేది రవి. రవి సో మకర రాశి. అందుకని పైగా రవి ఎప్పుడు కూడా సప్తమ స్థానంలో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఇవ్వడు. ఉమ్. సో అందుకని కొద్దిగా ఆకస్మికంగా భార్యాభర్తల మధ్య అనురాగం క్షీణించడానికి ఉంటుంది. కానీ ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలకైతే కనుక చాలా మంచి ఉంటుంది, మార్పులు ఉన్నా కానీ. అంటే మార్పులు అనేవి ఉంటాయి బుధుడు వల్ల. అంటే వారి యొక్క సీట్ మారటం కానీ, ఒక్కోసారి బదిలీలు చేయటం కానీ, అలాగే ప్రైవేట్ వాళ్ళకి కూడా. కానీ ఉద్యోగస్తులకు మాత్రం ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది, కానీ ఈ పర్సనల్ జీవితంలో మాత్రం ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది. సో ఇంకా సింహరాశికి చాలా మంచిది. ఓ. ఎందుకంటే గోచారం అంతా కూడా ఉమ్. మనకి 6వ ఇంటి మీదే ఉంటుంది. ఉమ్. సో సరే. 6వ ఇంట పంచగ్రహ కూటమి అంటే కనుక ఉమ్. ఖచ్చితంగా చాలా ఎక్కువ శాతం మంచి ఉంటుంది. ఉద్యోగాల్లో నిలదొక్కుకోవటం అనేది, ఇప్పటిదాకా ఉద్యోగాలు రాకపోతే ఆ ఉద్యోగాలు పొందటం అనేది, ఉమ్. ఆ రకంగా మంచి అనేది ఎక్కువ ఉంటుంది. కనుక సింహరాశి బాగా యోగించారు. ఓకే. తర్వాత వచ్చేప్పటికి కన్యా రాశి మాత్రం మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఉమ్. సో ఏదైనా సరే వీళ్ళకి ఇప్పటికే షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటివి ఏమైనా అలవాటు ఉంటే కనుక వాటిలో నష్టపోవటం అనేది ఉంటుంది. సంతానపరమైన దిగుళ్ళు పెరగటం అనేది ఉంటుంది. కామసుఖాలు తగ్గటం అనేది ఉంటుంది. కనుక కన్యా రాశి వారికి మాత్రం పూర్తి స్థాయి మంచి అనేది చెప్పలేం. ఇక తర్వాత తులారాశి వచ్చేప్పటికి మాత్రం ఏదైనా సరే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం పురోభివృద్ధి. అంటే ఏదైనా స్థలం తీసుకోవటం, స్థలం అమ్మటం, లేదా ఇల్లు తీసుకోవటం, ఇల్లు అమ్మటం, వాహనాలు తీసుకోవటం లేదా అమ్మటం, ఇలా గృహ సంబంధించిన విషయాల్లో అభివృద్ధి గ్యారంటీగా ఉండటం అనేది ఒకటి. తండ్రి వైపు నుంచి ఎప్పటి నుంచో ఏమైనా రావాల్సినవి ఉంటే ఆకస్మికంగా కొంతవి ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ అమ్మగారి ఆరోగ్యం కొంత బాధ పెట్టడానికి కానీ, తర్వాత తాత్కాలికంగా గృహంలో ఒకరి మధ్య ఒకరికి కొంత సయోధ్య లేకపోవటం కానీ, అది ఇబ్బంది పెట్టే పరిస్థితి. కానీ వృశ్చిక రాశికి మళ్ళీ చాలా మంచిది. ఎందుకంటే తృతీయంలోనే ఇవన్నీ సంచరించడం అనేది పంచగ్రహ కోటి. కనుక వాళ్ళకి అన్ని రకాలుగా అంటే ఇటు తల్లి సహాయం లభించడం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పటిదాకా నిరుద్యోగ సమస్యతో బాధపడితే అనుకోకుండా ఆ 2-3 రోజుల్లోనే ఏదైనా ఒక మంచి వర్తమానం లభించడానికి, సంతానపరమైన దిగుళ్ళు తగ్గడానికి. సో ఎలా చూసుకున్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి మంచిదే. ఇక తర్వాత వచ్చేప్పటికీ కూడా మనం ధనుస్సుకి పెద్దగా రెండో ఇంట్లో కాబట్టి ఆర్థిక నష్టాలు ఉంటాయి. మరీ అంత మంచి కూటమేం కాదు. మకరం, కుంభం రెండు కూడా అంత ఉపయోగమేం కాదు. ఎందుకంటే కుంభానికి అంతా కూడా వ్యయంలో పడ్డాయి. ముఖ్యమైన గ్రహాలన్నీ కూడా వ్యయ స్థానంలో పడిపోవటం అనేది ఉంది. సో కుంభానికి ఏమైనా మేలు జరిగితే ఏంటంటే ఏదైనా సరే విదేశీ ప్రయత్నాలు కానీ, దూర ప్రయాణాలు కానీ అలాంటివి పెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా మంచి అవుతుంది. కానీ మకర రాశికి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు చోటు చేసుకోవడానికి, ఇతరుల పరంగా ఏమైనా సరే నష్టాలు వాటిల్లడానికి మకర రాశికి అయితే కనుక అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కనుక మరి ఏం చేయాలి? ఇప్పుడు పంచగ్రహ కూటం అంటే 2-3 రోజులు ఎంతో ఉంది. కానీ దాని తర్వాత 18-21 వరకు అనుకోండి. చతుర్గ్రహ కూటం అయితే కొన్నాళ్ల పాటు ఉంటుంది కదా, ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. మరి వీటి నుంచి బయటపడాలి. పాజిటివ్ వస్తే ఓకే సార్, నెగిటివ్ నుంచే కదా బయటపడాలనుకుంటాం. ఏం చేయాలి సార్ మరి? సో ఖచ్చితంగా కాలభైరుడే అన్నిటికీ కూడా ఆరాధించదగిన దేవుడు. కనుక ఎవరు శక్తానుసారం వాళ్ళు ప్రతిరోజు కూడా ఓం హూం జూం బం కాలభైరవాయ గ్రహస్వరూపాయ నమః. ఓం హూం జూం భం హూం ఏరాల వల్ల ఓం హూం ఓం హూం జూం భం కాలభైరవాయ గ్రహస్వరూపాయ నమః. ఇది చేతనైన సార్లు ఎవరితో అంటే మినిమం 27 సార్లు చదువుకోవాలి. తర్వాత ఇంకా వాళ్ళ ఓపిక. అప్పుడప్పుడు శనివారాలు ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి గుడి కానీ, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 11 ప్రదక్షిణాలు కనీసం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డెఫినెట్గా కొన్ని రోజుల పాటు ఉండేటటువంటి ఈ గ్రహస్థితిని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తూ చెప్పినటువంటి విషయాల్ని డెఫినెట్గా దాన్ని గుర్తుపెట్టుకుని మనం ఆచరించదగినవి కాబట్టి ఆచరిస్తూ ఒక పీస్ఫుల్ లైఫ్ గా వెళ్ళాలి అని మన వాళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.